నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఐపీఎల్ 2026 లో అత్యంత హై వోల్టేజ్ మ్యాచ్ గా భావిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ చుట్టూ బ్లాక్ టికెట్ల దందా కలకలం రేగుతోంది. భారీ డిమాండ్లతో టికెట్లు క్షణాల్లోనే సోల్డ్ అవుట్ అవుతూ ఉండగా, అదే టికెట్లు బ్లాక్ మార్కెట్ లో ఆకాశాన్ని తాకే ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో మ్యాచ్ పై అభిమానుల్లో క్రేజ్ రికార్డు స్థాయిలో ఉంది. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ కాదు, అదొక పండుగ. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటే స్టేడియం దద్దరిల్లే స్థాయి హై వోల్టేజ్ పోరు. ఈసారి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్పై అభిమానుల్లో భారీ క్రేజ్ కనిపిస్తోంది. ఒకవైపు ఎస్ఆర్హెచ్ తమ హోమ్ గ్రౌండ్లో బలమైన బ్యాటింగ్ లైనప్తో దూసుకెడుతుండగా, మరోవైపు ఆర్సీబీ స్టార్ పవర్తో భారీ ఫ్యాన్ బేస్ను కలిగి ఉంది. ఆర్సీబీ అంటే కోహ్లీ ఫ్యాన్ ఎమోషన్ నుంచి వచ్చిన గట్టి బ్రాండ్ ఇమేజ్. ఎస్ఆర్హెచ్ అంటే డెత్ బౌలింగ్, పవర్ ప్యాక్డ్ ఆల్రౌండ్ షో. ఈ రెండు టీమ్స్ కలిస్తే స్టేడియం వైబ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ ఇదే క్రేజ్ ఇప్పుడు సమస్యగా మారింది. టికెట్లు ఆన్లైన్లో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయ్యాయి. వేలాది మంది అభిమానులు వెయిటింగ్ లిస్టులో ఉండిపోతే, అదే టికెట్లు బయట బ్లాక్ మార్కెట్లో 2 నుంచి 5 ధరలకు అమ్ముతున్నారని సమాచారం. వీఐపీ బాక్స్ టికెట్లు ఏకంగా 10 లక్షల వరకు బ్లాక్లో విక్రయిస్తున్నారని సమాచారం. గతంలో కూడా ఇలాంటి ఐపీఎల్ టికెట్ స్కామ్లో అభిమానులను మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇప్పటికే ఫేక్ యాప్స్, అనధికార లింక్స్పై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారిక ప్లాట్ఫామ్ల ద్వారానే టికెట్లు కొనాలని స్పష్టం చేస్తున్నారు. ఇక బ్లాక్ టికెట్ల దందా ఇలా ఉంటే, బెట్టింగ్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్కు పండుగ వాతావరణం. కానీ అదే ఉత్సాహం స్కామ్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ మజా ఆస్వాదించాలి, కానీ సేఫ్గా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.